రేపటి నుంచి 10th ఎగ్జామ్స్ అనగా చక్కగా తాగి రేపటి నుంచి ఎగ్జామ్స్ రా బావా, ఇంకా రేపటి నుంచి మనం కలవలేము రా బావా అని చెప్పి పిచ్చి కుక్కల్లాగా 10th క్లాస్ పిల్లలు ఎగరటం. ఏం చేస్తారు పేరెంట్స్ అయినా సరే? డబ్బులు ఇవ్వకపోతే బెదిరించడం, చచ్చిపోతాను అని. పోనీ చావండ్రా అందామా, అది కుదరదు. ఎగ్బంధం మళ్ళీ. ఇప్పటికీ మేము మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి, ఎన్నో మారినాయి, కానీ మద్యపాన నిషేధం మారదు. ఎందుకంటే కొన్ని కోట్ల ఆదాయం వస్తుంది దానివల్ల. ఎందుకు వదిలేస్తారు? ఇప్పుడు దేనివల్లన్నా మనకి చాలా లాభం వస్తుంది అనుకుంటే, దానివల్ల మనం ఎదుగుతాము అనుకుంటే ఎందుకు తీసేస్తాం? తీయం దాన్ని, అట్లానే ఉంచుతాం చక్కగా. కానీ దానివల్ల కొన్ని కోట్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని తెలిసినా కానీ ఆ పని మనం చెయ్యవద్దు అనుకుంటాం. ఎంతమంది మగవాళ్ళు తాగి తందనాలాడి ఇంట్లో పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ఆడదాన్ని కొట్టి చావగొట్టే మంది ఎంతమంది ఉన్నారు? మరి ఎందుకు ఈ పనిని ఇంకా చక్కగా ఏదో చాలా మంచి పని అయినట్టు ఇంకా అట్లనే ఉంచుతున్నారు? అసలు ఏంటి దీని ఆవశ్యకత నాకు అర్థం కావట్లేదు. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎన్నో కేసులు. మద్యం మత్తులో తండ్రి కూతురు మీద, మద్యం మత్తులో లారీని గుద్దుకుని చచ్చిన డ్రైవరు, ఇలా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. వెతుక్కుంటే ఇసుక వేస్తే రాళ్ళన్ని కేసులు ఉన్నాయి. ఇసుక వేస్తే కనీసం కింద పడినన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి. అయినా కానీ భారత ప్రభుత్వం ఎన్నాళ్ళకి కూడా వీటిని పట్టించుకోదు. ఎందుకయ్యా అంటే వీటి పట్ల శ్రద్ధ పెట్టినా, వీటిని క్లోజ్ చేయించిన రూపాయి జరగదు, వాళ్ళకి రూపాయి రొటేట్ అవ్వదు. ఎంతోమంది చస్తే, ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయి రోడ్లు ఎక్కితే, వాళ్ళల్లో నుంచి ఒక టెర్రరిస్టో ఒక వెధవో బయటికి వస్తే అప్పుడు మళ్ళీ వాడి మీద వాడిలా అని చెప్పి ముద్ర వేయడానికి తప్ప మన ప్రభుత్వం దేనికి పనికిరాదు. ఏదైనా సరే, ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, ఇప్పటి వరకు ఎవరైనా మద్యపాన నిషేధం చేశారా? చేయలా. ఎందుకు చేయట్లేదు? అమెరికాలో ఎప్పుడు కూడా ఒకసారి ఏలినవాడు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళడానికి వీల్లేదు. కానీ మనకు మాత్రం తండ్రులని, తాతలని, తర్వాత పిల్లలని గుడ్డి నమ్మకాలు. ఇది కాక ఇంకా నీచం ఏంటంటే, ఇంత టెక్నాలజీ మారినా, ఇన్నొచ్చిన పిల్లలకి మంచి నేర్పడానికి టీచర్ల నోర్లు మూతలు వేసేసారు.